నెల్లూరు జిల్లా ఆజాద్ సింగరాయకొండ కందుకూరు మండలం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి హెచ్చరిక. తాను చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంపై అర్థరహిత అవాస్తవ అంశాలతో పిచ్చి ప్రేలాపనలు చేస్తే పరువు నష్టం దావా వేయడానికి వెనకాడబోమని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు నిప్పులు చెరిగారు. తాను 25 సంవత్సరాల నుండి స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నానని 2017లో 27 ఎకరాల తెలంగాణ కృష్ణారెడ్డిపేటలో కొనుగోలు చేసి ఎండిఏలో పర్మిషన్, హెచ్ఎండిఏలో అప్రూవల్ పరిపూర్ణంగా తీసుకొని వ్యాపారం చేయడం జరిగిందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సబబు కాదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. తన లేఅవుట్లకు అన్ని అనుమతులు ఉన్నాయని, వ్యాపారాన్ని నిబద్ధతతో అంకిత భావంతో చేయడం జరుగుతుందన్నారు. 100 ఎకరాల లేఅవుట్లను హెచ్ఎండిఏ అనుమతులను లోబడి ప్రభుత్వ నియమ నిబంధనలతో వ్యాపారం చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై లేనిపోని రాద్ధాంతాలు చేస్తే కోర్టు మెట్లెక్కవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యేకి ఏదో ఒక విధంగా చెడ్డ పేరు తేవాలనే దురుద్దేశంతో కొంతమంది ఉన్నారని, ఇది సబబు కాదని, కందుకూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎవరు ఎలాంటి సలహాలు ఇచ్చినా తాము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, నియోజకవర్గ అభివృద్ధి తమ ప్రథమ ప్రాధాన్యమని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు చెప్పారు. మంగళవారం తన కార్యాలయంలో 25వ విడత సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 26.73 లక్షలను 39 మందికి అందించారు. సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కృషి ఫలితంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం సమకూరుతుందని చెప్పారు. అదేవిధంగా ఇటీవల వైజాగ్ లో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి పలు దేశాల పారిశ్రామికవేత్తలు క్యూ కట్టారని ఆయన తెలిపారు. బుధవారం ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీ మేరకు రైతన్నలకు అన్నదాత సుఖీభవ డబ్బులు 2700 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడపలో అందజేయనున్నారని, ఇదే కార్యక్రమాన్ని తాను రేపు CTRIలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలియజేశారు. దేవాలయ పూజారులకు, మసీదుల్లో పనిచేసే ఇమాములకు ప్రభుత్వం గౌరవ వేతనాలకై 90 కోట్లను రిలీజ్ చేయనున్నట్లు ఆయన చెప్పారు. సంక్రాంతికి డివైడర్, సెంట్రల్ లైటింగ్ పూర్తి చేసి పట్టణ ప్రజలకు కానుక అందించాలనే సదుద్దేశంతో ఉన్నట్లు ఇంటూరి తెలిపారు. కందుకూరు పట్టణ అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడేది లేదని, ప్రజా సంక్షేమం కోసం నిరంతరాయంగా పనిచేయడం జరుగుతుందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు ఈ సందర్భంగా తెలియజేశారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలకు సొంత భవనాల నిర్మాణం సాకారం కానున్నట్లు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో పట్టణ, మండల తెదేపా అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, బి కృష్ణారెడ్డి, పిడికిటి వెంకటేశ్వర్లు, సిహెచ్ కొండయ్య తదితరులు పాల్గొన్నారు. కూడా ఒక చిన్న విషయం, కందుకూరులో నా మీద ఈ 4 నెలల్లో అనేక అబండాలు, అబద్ధ ప్రచారాలు చేసేసారు. ఎలక్షన్ల ముందు చేశారు, ఎలక్షన్లు అయిపోయినా కూడా కందుకూరు నిందలు మాంచి మళ్ళా ఎప్పుడో నేను 25 సంవత్సరాల నుంచి, ఈ రోజుకు నిన్న కాదు 25 సంవత్సరాల క్రితం నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటే ఎక్కడా కూడా ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఒక క్రమ పద్ధతిలో ఎక్కడా కూడా మిస్బిహేవియర్ అంటే డిస్ప్యూట్ ల్యాండ్లో ఏలు పెట్టకుండా, ఎక్కడా కూడా తగాదాలు ఉన్న ల్యాండ్లో ఏలు పెట్టకుండా ఒక పద్ధతి ప్రకారం, ఒక సిస్టమ్ ప్రకారం వ్యాపారాన్ని పెంచుకుంటూ ఈరోజు ఈ సీట్లో కూర్చున్నానంటే నాకు నిబద్ధత అదని చెప్పి ఈ ప్రజలందరూ, కందుకూరు ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా ఎందుకు చెప్తామనంటే 2017లో నేను అప్పుడు రాజకీయాల్లో కూడా లేను. సర్పంచ్ అయిపోయిన తర్వాత నేను పర్చేజ్ చేసి 27 ఎకరాల కృష్ణారెడ్డిపేటలో నేను ఒక 2 పార్ట్నర్స్ కలిపి హెచ్ఎండి అంటే కొంతమందికి నా గురించి మాట్లాడే వాళ్ళకి హెచ్ఎండి అబ్రివేషన్ కూడా తెలియని వాళ్ళ గురించి నా గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. ఎందుకు చెబుతున్నామంటే ఒక మెట్రో డెవలప్మెంట్ అథారిటీలో పర్మిషన్ వచ్చిందంటే ఎక్కడా కూడా నాలాలు కబ్జా చేయడానికి లేదు, ఎక్కడా గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేయడానికి లేదు. ఇంకా ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మండల్ సర్వే రిపోర్ట్ వస్తుంది, ఆ తర్వాత ఎంఆర్ఓ గారి రిపోర్ట్ వస్తుంది, ఆ తర్వాత హెచ్ఎండిఏ ప్లానింగ్ సెక్షన్లో వెరిఫికేషన్కి వస్తారు, ఆ తర్వాత హెచ్ఎండిలో లీగల్ టీం ఒకటి ఉంటుంది, ఆ లీగల్ టీం కూడా అప్రూవల్ అయిన తర్వాత ఈ అప్రూవల్స్ అన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. అవన్నీ ఏవి తెలియకుండా ఎవరో ఒక కాగితం ఇస్తే ఆ కాగితం ఎవడో ఒకటి పనికిమాలినోడు ఏదో ఒకటి పెడితే దాన్ని కంటిన్యూ అక్కడ ఏం జరిగింది వాస్తవాలు కనుక్కొని ఆ వాస్తవాలు ఏదైనా తప్పులు ఉంటే అంటే ఇక్కడ రెవెన్యూ వ్యవస్థ తప్పు, తర్వాత హెచ్ఎండి వాళ్ళ తప్పు, హెచ్ఎండి లేఅవుట్ ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆ లేఅవుట్ అప్రూవల్ అయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ అన్ని యాజ్ పర్ నామ్స్ ప్రకారం టేపన్లో ఆ లేఅవుట్ కూర్చోబెట్టిన తర్వాత ఆ టేపన్లన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్న తర్వాతనే ఎన్ఓసీలు ఇస్తారు. లేఅవుట్ ఒకసారి ఇస్తారు, అది తెలుసుకోవాలి. లేఅవుట్ అయిన తర్వాత ఆల్ ఎమ్యూనిటీస్తో సహా, పార్కులతో సహా కమిట్మెంట్గా కట్టారా లేదా కమిట్మెంట్గా ఉన్నాయా అవన్నీ పరిశీలించిన తర్వాతనే
లేఅవుట్కి ఎన్ఓసి వస్తుంది. దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి ఒక పద్ధతి ఉండాలి. కంపల్సరిగా నేను పరువు నష్ట దావా కూడా వేస్తాను. ఎట్లా పడితే అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాస్తవమైన ఆధారాలు ఉంటే చెప్పండి. ఏదైనా దేనికైనా నేను ఒక కమిట్మెంట్గా ఒక వ్యవసాయ కుటుంబంలో పెట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నానంటే నా పనిలో అంత కమిట్మెంట్ ఉండదు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. నేను హెచ్ఎండిఏ లేఅవుట్ అప్రూవల్ చేసి ఇస్తే దాన్ని కూడా అసలు రాజకీయాలకు సంబంధం 2020కే అది ఎన్ఓసి వచ్చింది. నేను వచ్చింది ఇప్పుడు 2023 ఎలక్షన్లోకి వచ్చింది. అసలు ఎలక్షన్లకి లేఅవుట్కి ఏం సంబంధం? ఈ రోజు కూడా నేను ఎక్కడ కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఈ రోజుకు కూడా కట్టను. ఏదున్నా అప్రూవల్ లేఅవుట్లు అయితేనే నేను వ్యాపారం చేస్తా. నా వ్యాపారం అంత చిత్తశుద్ధిగా ఉంటుంది. కంపల్సరీగా హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ అప్రూవల్ ఉంటేనే నేను పని చేసి పెడతాను. అటువంటి నిబద్ధతతో మేము పనిచేస్తాం. మా గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఏం జరిగింది అక్కడ వాస్తవాలు తెలుసుకొని దాదాపు 80 ఎకరాలు 100 ఎకరాలు హైదరాబాద్లో లేఅవుట్లు వేస్తే ఎక్కడా కూడా విత్ హెచ్ఎండిఏ పర్మిషనా లేకపోతే జిహెచ్ఎంసీ పర్మిషన్లోని లేఅవుట్ వేసాక మేము అక్కడ పంచాయతీ లేఅవుట్లు లేకపోతే వాగులమిటి వంకలమిటి కట్టే కంపెనీ మాది కాదు. తెలుసుకోండి మా కంపెనీ ఏం చేసింది, ఎక్కడ చేసింది, పని చేసింది, ఏమేమి కాగితాలు ఉన్నాయి. ఆ కాగితాలు లేకపోతే మీరు ఓపెన్గా చెప్పండి. అంతేగాని ఏదో ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యేకి ఏదో వీడియో పెడితే ఎమ్మెల్యేకి ఏదో డ్యామేజ్ అవుతుంది కూడా అది మీరు పిచ్చి భ్రమ. తప్పనిసరిగా ఎవరన్నా ఎటువంటి పిచ్చి వేసాలు వేస్తే తప్పనిసరిగా పరువు నష్ట దావా కూడా వేయడానికి నేను రెడీగా ఉన్నానని ఈ సందర్భం మీ అందరికీ కూడా చెప్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.